श्री गणेशाय नमः। नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यं आयुः कामार्थसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्। लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम्। नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम्। द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो। विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम्। जपेत् गणपतिस्तोत्रं षड्भैर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः। अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। इति श्रीनारदपुराणे संकष्टनाशनं नाम श्रीगणेशस्तोत्रं सम्पूर्णम्। ओम श्री महागणाधिपतये नमः। శ్రీ గురుభ్యో నమః. రోజు ప్రారంభ సమయంలో ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి భుజంగ ప్రయాత స్తోత్రం మీరు కూడా నాతో కలిసి ఒకసారి అనండి. అన్న తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం. సదా రామ రామేతి రామామృతం తే సదా రామమానంద నిష్యందకందం పిబంతం సమంతం హసంతం సుదంతం హనుమంతం అంతర్భజే తం నితాంతం. ఇది చాలా అపూర్వమైన శ్లోకం కనుక ఆది శంకరాచార్యులు వారు హనుమంతుడిని ఈ శ్లోకంతో రోజు స్తుతించి ఏ కార్యక్రమైనా ప్రారంభించండి అన్నారు. అందువల్ల మనందరం సద్గురు పరంపరలో వాళ్ళం కనుక శంకరాచార్యుల వారి ఆశయాన్ని నెరవేరుస్తూ ఈ శ్లోకాన్ని తప్పక పఠించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రవక్ష్యామ్యధునా హ్యేతద్వైష్ణవం పంజరం శుభం నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభనమోస్తుతే యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః
ముసలం శాంతనం గృహ్య పుండరీకాక్షరక్షమాం ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గత ఖడ్గమాదాయ చర్మాథ అస్త్రశస్త్రాదికం హరే నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గత పాంచజన్యం మహాశంఖం అనుఘోష్యం చ పంకజం ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞశోకర చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తేంద్రుకేసరిన్ వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తుతే వైనతేయం సమారుహ్య త్వంతరిక్షే జనార్దన మాం రక్షస్వాజిత సదా నమస్తే స్త్వపరాజిత విశాలాక్షం సమారుహ్య రక్షమాం త్వం ప్రసాదలే అపూపార నమస్తుభ్యం మహామేర నమోస్తుతే కరశీర్షాద్యంగులీషు సత్యత్వం బాహుబంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజ నాశయామాస సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజం చ అన్యాంశ్చ సురకంటకాన్ ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పీర రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నిత్యబ్రాహ్మీ మనుధ్యాన పరాయణ గురుత్తమం సదాశివపరం వందే పద్మాకర బుధేశ్వరం. ఆదిదేవుడైన నారాయణునకు జగద్గురులైన వ్యాస పరమాత్మనకు ఆదిశంకర భగవత్పాదులకు ప్రణవపీఠాధిపతి అయిన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురువు గారి పాదపద్మములకు నమస్సుమాంజలి. శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా సగౌరవంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ గజేంద్ర మోక్షణం పద్య పఠన పోటీలకు స్వాగతం. ఏ కార్యక్రమం అయినా సంపూర్ణంగా విజయవంతంగా జరగాలన్నా సంకల్పంతో పాటు అంగబలం అర్ధబలం రెండూ అవసరమే. శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా పవిత్రమైన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షణం పద్య పఠన పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న జాబ్ హార్న్ మరియు గర్ఫిక్ సంస్థల వారు ఈ సత్సంకల్పానికి ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి ముందుకు రావడం ప్రశంసనీయం. ఉద్యోగార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో, కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగుల కొరత తీర్చడంలో, అనేక రంగాలలో కార్పొరేట్ సంస్థలకు క్లౌడ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో జాబ్స్ హార్న్ సంస్థ కృషి అభినందనీయం. ఇంటి నిర్వహణలో నీటి సమస్య కావచ్చు, గృహాన్ని శుభ్రపరుచుకునే విషయం కావచ్చు, పెద్దలను కంటికి రెప్పలా కాపాడే విషయంలో కావచ్చు, విద్యుత్ సమస్య కావచ్చు, ఇటువంటి సమస్యలన్నిటికీ ఒకటే సమాధానం ఘర్ఫిక్స్. అనేక నిర్వహణ సమస్యలు పరిష్కరిస్తూ మన సమయాన్ని ఆదా చేస్తున్న తీరు హర్షణీయం. ఈ పద్య పఠనపు పోటీలలో ఆర్థికంగా చేయూతనిచ్చి తెలుగు పద్యాన్ని ప్రోత్సహిస్తున్న జాబ్స్ హార్న్ మరియు ఘర్ఫిక్ సంస్థలకు ధన్యవాదాలు. కీర్తిశేషులు దుర్బా వెంకట సత్యనారాయణమూర్తి శర్మ గారు, కీర్తిశేషులు రత్నమాంబ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కూడా సహృదయంతో ఈ కార్యక్రమానికి ఆర్థిక చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమం ఏదైనా సరైన ప్రచారం జరగాలి. మా సంకల్పాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన మా మీడియా భాగస్వాములైన శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం, ఏకే తెలుగు మీడియా, టోరీ తెలుగు వారి ఆత్మీయ వారధి, తెలుగు వన్ ఛానల్ మరియు నానీస్ మహతి ఛానల్ సంస్థలకు మా అభినందనలు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్న న్యాయ నిర్ణేతలకు నా నమస్సుమాంజలి. నేడు మనతో ఉన్న న్యాయ నిర్ణేతలు శ్రీ అవసుల భానుప్రకాష్ గారు, శ్రీమతి లతా రావినూతల గారు. ఇప్పుడు వారి చిరు పరిచయం. శ్రీ అవసుల భానుప్రకాష్ గారు. శ్రీ అవసుల భానుప్రకాష్ గారు 1979వ సంవత్సరంలో మెదక్లో జన్మించారు. మెతుకు సీమ అనే సాహితీ సంస్థకు వ్యవస్థాపకులుగా ఎన్నో సేవలు అందించి తద్వారా కళాపోషణ చేస్తున్నారు. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులైన వీరు 15కు పైగా అష్టావధానాలు చేశారు. వీరి కవితా ప్రతిభకు మెచ్చి
జాతీయ సాహిత్య పరిషత్ వారు వీరి ఉత్తమ యువ కవిగా సత్కరించారు. గాంధీ ప్రతిష్టాన్ వారు వీరి సాహితీ కళా ప్రవీణ అనే బిరుదు ఇచ్చి స్వర్ణ కంకణంతో సత్కరించారు. సహస్ర కవితా వైభవం వారిచే సహస్ర పద్య కంఠీరవ అనే బిరుదు పొందిన వీరు కవిగానే కాక విద్యార్థులను ఉత్తమ సంఘ సంస్కర్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఉపాధ్యాయులుగా వీరి సేవలకు ప్రభుత్వం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం పొందారు. అటువంటి కవివరేణ్యులు ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా మనతో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ వారికి సాదర స్వాగతం పలుకుదాం. మన రెండవ న్యాయ నిర్ణేత శ్రీ లతా రావినూతల గారు. సాధారణ గృహిణి అయిన వీరు శ్రీమతి రావి నూతల శ్రీలత గారు 1969వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన జన్మించారు. వీరు BSc పూర్తి చేసిన తర్వాత తెలుగు సాహిత్యంలోనూ మరియు సంగీతంలోనూ MA పట్టా, ఫ్రెంచ్ భాషలో పట్టాను పొందారు. వీరు వీణా విదుషి బిరుదాంకితులైన బండి శ్యామల సుబ్రహ్మణ్యం గారి దగ్గర వీణ నేర్చుకుంటున్నారు. ఎంతో మంది విద్యార్థులకు వీరు ఇంటి యందు మరియు అంతర్జాల మాధ్యమాల ద్వారా వీణను నేర్పిస్తూ ఉంటారు. తెలుగు మరియు ఆంగ్ల సాహిత్యములకు సంబంధించిన పుస్తకములు చదవడంలోనూ, ఇరుగు పొరుగున ఉన్న చిన్నపిల్లలకు తెలుగు భాషను నేర్పించడంలోనూ మరియు వీణలోనూ వీరికి అమితాశక్తి. అటువంటి సంగీత సాహిత్యాభిమాని న్యాయ నిర్ణేతగా మనతో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ శ్రీమతి శ్రీ లతా గారికి సవినయ ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ప్రణవపీఠం మరియు వాగ్దేవి కళాపీఠం తరఫున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. న్యాయ నిర్ణేతలకు చిన్న విన్నపము. ప్రతి అభ్యర్థి పద్యం చెప్పిన తర్వాత మీరు దయచేసి వారి స్కోర్ని గూగుల్ ఫామ్లో నింపగలరు. అది మీకు కుదరని పక్షాన పేపర్ మీద వ్రాసుకుంటే అడ్మిన్స్ మిమ్మల్ని సంప్రదిస్తారు. అలాగే ID నెంబర్ 1కి 2 సార్లు రిపీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా చెక్ చేసుకుని ఒకసారి ID నెంబర్ చెప్పి మార్క్స్ వేయడం జరిగింది అని చెప్పవలసిందిగా మనవి. ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులకు ముఖ్య గమనిక. మీరందరూ ఐడితో రీనేమ్ చేసుకోగలరు. మీరు చెబుతున్నప్పుడు మీ ఆడియో మరియు వీడియోని టర్న్ ఆన్ చేసుకోవాలి, లేనిచో ఇన్వాలిడ్ చేయబడుతుంది. మీరు ఎటువంటి పరిచయ వాక్యాలు లేకుండా మీ పద్యం లేదా గద్యం మొదలు పెట్టండి. మీకు ఇస్తున్న సమయం 3 నిమిషములు. 3 నిమిషముల తర్వాత బజర్ మోగుతుంది. అప్పుడు మీరు స్టాప్ చేయాలి, లేనిచో మా అడ్మిన్స్ మిమ్మల్ని మ్యూట్ చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో మిగతా అభ్యర్థులందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు న్యాయ నిర్ణేతల అనుమతితో ఈ పోటీలను మనం ప్రారంభించుకుందాం. గురువుగారు, అమ్మ, మీరు అనుమతిస్తే మొదటి అభ్యర్థిని పిలుద్దామా? ప్రారంభించండి. ఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ మా శుభాభినందనలు. ఈ రోజు కార్యక్రమంలో మొదటి అభ్యర్థి ID నెంబర్ CN1219. CN1219. మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? Yes, ma'am. నేను 1, 2, 3 రెడీ అన్నప్పుడే మీరు స్టార్ట్ చేయండి అమ్మా. Okay, ma'am. రెడీ, 1, 2, 3 స్టార్ట్. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి నమకరి దిగుచు గర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి పరమనుచును నతల కుతల బటుల రుదుపడన్. ఈ పద్యం ఏనుగుల విహారానికి విసిగి మొసలి గజేంద్రుని పాదమును పట్టి బాధించిన సందర్భంలోనిది. ఈ పద్యం యొక్క భావం: మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడ్చింది. రెండు ద్వేషం, పట్టుదలలు పెంచుకున్నాయి. మొసలి ఏనుగుని తట్టుకోలేదు, ఏనుగు మొసలిని తట్టుకోలేదు అని అనుకుంటూ భూలోకాల సూర్యులు ఆశ్చర్యపోయారు. ఇంకా నీకు టైం ఉందమ్మా, చెప్పమ్మా. అంటే మ్యామ్ పద్యం అయిపోయింది మ్యామ్. ఇంకా చెప్తావమ్మా? అయిపోయిందా? అయిపోయింది మ్యామ్ పద్యం. ధన్యవాదాలమ్మా, చాలా బాగా. థ్యాంక్ యూ మ్యామ్. 1219కి మార్కులు వేయవలసిందిగా న్యాయ నిర్ణేతలను అభ్యర్థిస్తున్నాను. CN1219. CN1219. వీరి కేటగిరీ 3 to 10, 11 to 20, 11 to 20 కేటగిరీ కదండి, సినార విభాగం. అవునండి, సినారే విభాగం. CN1219.
గురుగారు మార్కులు వేశారండి? పూర్తయిందండి. సిఎన్ 1219 పూర్తి. ఓకే. అమ్మ మీరు కూడా వేశారమ్మా? 1219 కదండి? అవునండి, అవునండి. వేశారండి, ధన్యవాదాలండి. అడ్మిన్ మీరు మార్కులు వేసాను జడ్జి గారు కన్ఫర్మ్ చేశాక గ్రీన్ చేయండి. మన తర్వాతి ఐడి సిఎన్ 1221. సిఎన్ 1221. మ్యామ్. రెడీగా ఉన్నారమ్మా? ఎస్ మ్యామ్. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయమ్మా. రెడీ 1 2 3 స్టార్ట్. నీరాట వనాటములకు పోరాటం ఎట్లు కలిగే పురుషోత్తముచే నారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. సందర్భం సుఖమహర్షిని పరీక్షిస్తూ మహారాజు ప్రశ్నించిన సందర్భం. భావం నీటిలో బతుకుతుంది మొసలి, అడిలో తిరుగుతుంది ఏనుగు. ఈ రెండిట్లో ఏది భద్రగజం? అసలు ఈ రెండిటికి పోరాటం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అయితే పురుషోత్తముడైన శ్రీహరి గజరాజుని ఆరాటాన్ని ఎలా పోగొట్టాడు? అయిపోయింది మ్యామ్. ఇంకేమైనా చెప్తావమ్మా? లేదు మ్యామ్. ఓకే, బాగా చెప్పావమ్మా. సిఎన్ 1221 కి మార్కులు వేయవలసిందిగా గురువు గారిని అమ్మని అభ్యర్థిస్తున్నారు. సిఎన్ 1221 అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోవచ్చమ్మా. సిఎన్ 1221. సిఎన్ 1221 పూర్తి అండి. ధన్యవాదాలు గురుగారు. అమ్మ మీరు వేశారమ్మా? ఓకేనండి. 1221 కదా? వేశారమ్మా? ధన్యవాదాలమ్మా. తర్వాత ఐడి నెంబర్ సిఎన్ 1225. తర్వాత ఐడి నెంబర్ సిఎన్ 1225. మీరు రెడీగా ఉన్నారమ్మా? రెడీ అమ్మా. ఓకే, మేము రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు చెప్పండి. సరే. రెడీ 1 2 3 స్టార్ట్. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబం బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిని క్రీడించు యోగేంద్ర మర్యాదను నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. సందర్భము మొసలి తన 2 కాళ్లను నేలపై గట్టిగా ఆనించి ఏనుగుతో పోరాడు సందర్భంలోనిది. భావము మహాయోగులు ఎలా అయితే తన ఊపిరిని బిగబట్టుకుని పంచేంద్రియాలను అణగార్చి బుద్ధి అనే తీగకు మారాకు పట్టించి దుఃఖరాహిత్య ఆనందమయ బ్రహ్మ యొక్క పదాన్ని ఎలా అయితే అందుకుని ఆనందిస్తారో అదేవిధంగా మొసలి కూడా తన 2 కాళ్లను నేలపై గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టుకుని ఉన్న ఏనుగు యొక్క కాళ్లను పట్టుకుని జయింపరానిదై విజృంభించింది. అంతే అండి. ధన్యవాదములు. బాగా చెప్పారండి గురువుగారు. సిఎన్ 1225కి మార్కులు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. అమ్మ సిఎన్ 1225కి మార్కులు వేస్తారండి? క్షమించాలి జడ్జి, న్యాయ నిర్ణేతలకు చిన్న విజ్ఞప్తి చేస్తున్నానండి. సిఎన్ అనే పేరు టైప్ చేయాలి శ్రీలత గారు. సిఎన్ తర్వాత నంబర్ వేయండి అమ్మా. క్షమించాలి, అంతరాయాన్ని క్షమించాలి. సిఎన్ తర్వాత నంబర్ ఇది వేయండి, మర్చిపోకండి అండి. జై శ్రీరామ్ అండి, క్షమించాలి. ధన్యవాదాలు సుజాత గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సిఎన్ 1225.
CN 1225 పూర్తి అండి. ధన్యవాదాలండి. అమ్మ మీరు వేశారమ్మా? CN 122 వేశారమ్మా? ధన్యవాదాలమ్మా. అడ్మిన్ మీరు స్టేటస్ అప్డేట్ చేయండి. CN 1225. ధన్యవాదాలండి. తర్వాత ఐడి నెంబర్ CN 1243. తర్వాత ఐడి నెంబర్ CN 1243. తర్వాత ఐడి నెంబర్ CN 1243. మీరు సిద్ధంగా ఉన్నారండి? వన్ 243 కనిపించట్లేదు, రీనేమ్ చేసుకున్నట్టున్నారండి. కనిపించట్లేదు. ఓకే. తర్వాత ఐడి నెంబర్ 1250 ఉన్నట్టున్నారండి. ఓకే. తర్వాత ఐడి నెంబర్ CN 1250. తర్వాత ఐడి నెంబర్ ఏంటమ్మా? నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తానమ్మా, సరేనా? CN 1250 రెడీగా ఉన్నారండి మీరు? నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఈరాటవనాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తము చేనారాటం ఎట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరకున్. సందర్భం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజును ప్రశ్నించిన సందర్భంలోనిది. భావం నీటిలో బ్రతుకుతుంది మొసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో ఏది భద్రగజం? అయితే ఆ రెండిటికి అసలు పోరాటం ఎలా జరిగింది? అలా జరిగిన పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి గజేంద్రుని మ్యూట్ లోకి వెళ్ళావు నాన్న, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. శ్రీహరి ఆ గజేంద్రుని ఆరాటాన్ని పోగొట్టి కాపాడాడు. కరిదిగుచుమ కరి సరసికి కరిదిగుచుమ కరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్ గరికి మకరికి గరి భరమనుచునున్న తలకు తల భటుల దురుపడన్. భావం ముసలి ఏనుగును లాగింది. ఏనుగు ముసలిని గట్టుపైకి ఈడ్చింది. రెండు ద్వేషం పట్టుదలను పెంచుకున్నాయి. ముసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని ముసలి తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోకాల శూరులు ఆశ్చర్యపోయారు. సందర్భం ఏనుగుల విహారానికి విసిగి మొసలి గజేంద్రుని పాదం పట్టి బాధించి సందర్భంలోనిది. ధన్యవాదాలు. బాగా చెప్పావమ్మా, ధన్యవాదాలు. CN 1250కి మార్కులు వేయవలసిన న్యాయ నిర్ణేతలను అభ్యర్థిస్తున్నాను. CN 1250. CN 1250. 1250 పూర్తి అండి. ధన్యవాదాలు గురుగారు. అమ్మ మీరు వేశారమ్మా? CN 1250 వేశారమ్మా? ధన్యవాదాలమ్మా. తర్వాత ఐడి నెంబర్ CN 1249. తర్వాత ఐడి నెంబర్ CN 1249.
సిద్ధంగా ఉన్నారమ్మా? ఉన్నామండి, వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి. అలాగే. రెడీ 1 2 3 స్టార్ట్. అది మరియు మాటలుంగల బంగలుంగ జ్యోతివేటికి హల్లాత కామ్రాతక సరళపలస బదిరి బహుళ వంజుల వట పొడుగ తుండ పుడపక కొరంచక కోవిదార ఖర్జూర నారికేల సింధువార చందన పిట్టు మంద మందార జంబూ గంభీర మాధవి మధుక తాల తత్కోల సమాల హితాల లతాల తాల విజాల బిల్వామనక ప్రముఖ కదంబ కరవీర కదలి అపిడ్డ కాంచన కంగాసించ సించుపాసక పలాస నాగ పున్నాగ చంపక సర్వత్ర మర్వక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సామ్య సౌభాగ్య సర్పదంకులిక పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత వేసటప వెతక వీరుని కారకుతం పును మణివాలు కానేక అమలపురిణకరం ఈ సంగతి విద్యుమలక మహోద్యాన సుఖ కనిక నిశిత సమస్య శిశుపుడు నిష్ఠిక సాగి శాకాంతర పరిపక్వ పదరంధ్ర పోషిత రసప్రవాహ బహుళం పును కనకమయ శిల్ల కాసార కాంచన కుముద కల్హార కమల పరిగణిత కమలాహార విశ్రాంతింకార భార పరిష్కాంత కాంతా సమానిత కుమార మత్త మధుర గడు సముదయ సమీప సంచార సముదంచిత సగుంత కలహంస కారంగా జలస్ఫుట్ చక్రవాక బహుళ కోనిష్ఠిక ముఖర జలవిహంగా విసర వివిధ కోలాహల బదిరీ భూతభూల అభ్యుతరాళం పును సుగంధ కరకాంత మరకత కమలరాగ వైద్య వైడూరి నీల గోమేతిక పుష్యరాగ మనోహర నీల గోమేతిక పుష్యరాగ మనోహర కనక కలతోత మణిమయానేక శ్రీకర్తరి విహరమాన విద్యాధర విద్యుత్ కారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష సంగీత ప్రసంగ మంగళాచలం పును మందగ గవయ గంధ దుర్యవంట ఖడ్డ కంటి అవస్థరప సాతురు సృజమర సూర్య భల్ల సారంగ సారావృత వరాహ మైత అక్కట మహోరగ మాజాలాది విశ్వ మృగనాథ సమూహ సమర సన్నాహ సంభ్రమ సంచకిత శరణాగతన్న సింకరమ్మణ యొక్క నప్పల సందర్భం సందర్భము బంగార బోధన గారు త్రిగూడ పర్వతం గురించి చర్చించిన సందర్భం. ఆ త్రిగూడ పర్వతం మీద ఎన్నో పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చుట్టూ కొండ చుట్టూ పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల్లో ఎప్పుడే ఇచ్చుకున్న కమలాలు ఉన్నాయి. వాటి చుట్టూ తుమ్మిదలు గుంపులుగా ఉన్నాయి. ఆ త్రిగూడ పర్వతాన్ని చూడడానికి వెళ్ళ గంధర్వులు కిన్నెర కింపురుషులు వస్తూ ఉంటారు. అక్కడ వివరిస్తూ ఉంటారు. అక్కడ జరిగే పోరాటాన్ని చూసి ఎవరు కూడా భయపడతారు అని బొమ్మల పూత గారు త్రిగూడ పర్వతం గురించి చెప్పారు. ధన్యవాదాలు. బాగా చెప్పావమ్మా. ధన్యవాదాలు. బాగా చెప్పావమ్మా, ధన్యవాదాలు. CN 1249కి మార్కులు వేయవలసిందిగా న్యాయ నేతలను అభ్యర్థిస్తున్నాను. CN 1249 అయిపోయిన వాళ్ళు 1249 పూర్తి అండి. ధన్యవాదాలు గురుగారు. అమ్మ మీరు వేశారండి? CN 1249 అవునండి, వేశారండి. ధన్యవాదాలమ్మా. మన తర్వాత అభ్యర్థి CN 1243 లేరా అండి? మీరు ఉన్నారా? వినిపించట్లేదు. రీనేమ్ చేసుకోలేదు. వేరే కంటెస్టెంట్స్ కూడా లేరు కదా, వారు రీనేమ్ చేసుకోలేరు. మీరున్నారు, మరొక జడ్జి ఉన్నారు, అడ్మిన్ పద్మావతి గారు ఉన్నారు, శ్రీలత గారు ఉన్నారు. 1249, 1250, 1225 ఉన్నారు. అంతే. ఇంకా అవునండి. 1243 మరి ఇక్కడ వై వచ్చింది. బహుశా రూమ్ లోకి ఏమైనా పడలేదా కన్ఫర్మ్ చేసుకోండి. ఈ రూమ్ లోకి రావాల్సిన వాళ్ళు వేరే రూమ్ లో వినపడ్డారా? అడ్మిన్ గారు ఒకసారి మీరు చెక్ చేయగలుగుతారా వాళ్ళు రీనేమ్ చేసుకోలేదా ఏమో? ఎవరు లేరండి. ఎవరు లేరు దీంట్లో. 8 మంది ఈ వెళ్ళారు. రూమ్ లో ఎవరు లేరు. అదే ఇక్కడ వై పడింది కదా ప్రెసెంట్ అయినట్లు, అందు గురించి రూమ్ లో ఒకసారి మెసేజ్ పెట్టండి. అయితే వారిని మొదట జూమ్ లోకి రాగానే రూమ్ లోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఏమైనా
అటు ఇటు జరిగిందేమో కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళు ఇందాక ఉన్నారండి, ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే. మ్యూట్ లో ఉన్నారండి మీరు. ఎవరు రాలేదు. నెంబర్ ఎంత? ఇదిగో ఈ జూమ్ గ్రూప్లో పెట్టి ఇక్కడ ఇంకా ఎవరు పార్టిసిపెంట్స్ లేరు, ఎవరైనా వస్తే పంపిస్తారా? కొంచెం సేపు వెయిట్ చేద్దామండి, వస్తారేమో వెయిట్ చేద్దాం. నేను మెసేజ్ పెట్టాను వాళ్ళకి, వెయిట్ చేద్దాం. ఓకే, సిఎన్ 1243 చెప్పచ్చా? అడ్మిన్ మీరు 43 దగ్గర వై పెట్టాలి. నేను 1 2 3 స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేస్తావమ్మా. రెడీగా ఉన్నావమ్మా? మేడం. హలో, రెడీగా ఉన్నా మేడం. ఓకే సరే, రెడీ 1
2, 3 స్టార్ట్. చెప్పమ్మా. నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాట మెట్లు మానెను గోరాటవిలోని భద్ర కుంజరమునకున్. భావం: నీటిలో బతుకుతుంది ముసలి, అడవిలో తిరుగుతుంది ఏనుగు, వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుని ఆరాటాన్ని పోగొట్టి ఎలా ఆపాడాడు? సందర్భం: శుక మహర్షిని పరీక్షిత్తు మహారాజు సందర్భంలోనిది. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబం బరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలం బలరతిం క్రీడించి యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. దీని యొక్క భావం: మహాయోగి వాయువులను బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అనగార్చి బుద్ధి అనే తీగకు మారాకు పట్టించి పట్టుదలతో దుఃఖరాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందిస్తాడు. అలాగే ముసలి తన 2 కాళ్లను నేలపై ఆనించి ఊపిరి బిగబట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయింపరానిదై విజృంభించింది. సందర్భం: 2 కాళ్ళు నేల ఆనించి గజరాజ మోక్ష నంబును నిజముగా పట్టి చెప్పమ్మా, వినిపిస్తోంది. గజరాజ మోక్ష నంబును నిజముగా పట్టించిన యథాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు గైవల్యంబున్. దీని యొక్క భావం: గజేంద్ర మోక్షం కథను భక్తితో నియమంగా చదివే వారికి గజేంద్రుని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఇహలోక వైభవాలు, రథాలు, ఏనుగు మరియు పరలోక వైభవం, సౌఖ్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహిస్తారు. సందర్భం: గజేంద్ర మోక్షం చదివిన వారికి గజేంద్ర మోక్షం ఎవరు పాడినా విన్నా కలిగే ఆనందం ఫలశ్రుతి. కరి దిగుచు మకరి సరసికి గరిద్దరిక్కిని మకరి దిగుచు గరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి బరమనుచును అతల కుతలబడు లరుదుపడన్. ఏనుగు ముసలిని మడుగులోకి లాగింది, ముసలి ఏనుగును గట్టిపైకి ఈడ్చింది. అవి 2 పట్టుదలలు, ద్వేషాలు పెంచుకున్నాయి. ఏనుగును ముసలి తట్టుకోలేదు, ముసలి ఏనుగు తట్టుకోలేదు అంటూ పాతాల భూలోకాల శూరులు ఆశ్చర్యపోయారు. సందర్భం: మేడం టైం ఉందా? టైం అయిపోయిందమ్మా, ఇచ్చిన టైం అయిపోయింది. బాగా చెప్పావమ్మా. CN 1, 2, 4, 3 CN 1, 2, 4, 3 మార్కులు వేయవలసిందిగా న్యాయ నేతలను కోరుతున్నాను. CN 1, 2, 4, 3. గురుగారు మార్కులు వేశారండి? 1, 2, 3 పూర్తి. అమ్మ మీరు వేశారమ్మా? అలాగే. ధన్యవాదాలమ్మా. అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోవచ్చండి. తర్వాత ఐడి నెంబర్ CN 1209. తర్వాత ఐడి నెంబర్ CN 1209. 1209. మీరు సిద్ధంగా ఉన్నారండి? కెన్ ఐ స్టార్ట్ మ్యామ్? నేను 1, 2, 3 స్టార్ట్ అన్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి. 1, 2, 3 స్టార్ట్. లోకంబులు లోకేశులు లోకస్తులు తదిన దుదిన ఆలోకంబగు
తెంచీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుగునతనే సేవింతున్. భావము: లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండే వాళ్ళందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్ల అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవిని నేను సేవిస్తాను. సందర్భము: తన శక్తి నశించగా ఏనుగు భగవంతుని శరణు వేడుదనను ఆలోచన చేయు సందర్భంలోనిది. జై శ్రీరామ్ మ్యామ్. అయిపోయింది మిస్. ధన్యవాదాలమ్మా, బాగా చెప్పావు. CN 1209కి మార్కులు వేయవలసిందిగా న్యాయ నేతలను అభ్యర్థిస్తున్నాను. CN 1209. CN 1209. 1209 పూర్తి అండి. ధన్యవాదాలు గురుగారు. అమ్మ మీరు వేశారమ్మా? CN 1209. ధన్యవాదాలమ్మా. అయిపోయిన వాళ్ళు లీవ్ అయిపోవచ్చమ్మా. అడ్మిన్ మీరు అప్డేట్ చేస్తారా CN 1209కి? ధన్యవాదాలు. ఇంకెవరైనా పార్టిసిపెంట్స్? నేను సేవిస్తాను. తన శక్తి నశించిన అనంతరం ఏనుగు విష్ణువును ప్రార్థన చేయాలని ఆలోచన చేసిన సందర్భంలో ఉంది ఈ పద్యం. రెండవ పద్యం. కలడందులు దీనులయడ గలడందురు పరమయోగి గణముల పాలన్. కలడందురన్ని దిశలను గలడు కలండనెడివాడు కలడో లేడో. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉత్తమ యోగుల చెంత అన్ని దిక్కుల్లా ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అనే ఆ దేవుడు మరి ఉన్నాడో లేడో. ఇక ఓపిక సన్నగిల్లింది, మరి ఇంకొక దిక్కు లేదు. ఓ పక్క ఉన్నాడు ఉన్నాడు అంటూనే ఆయన కాపాడడానికి రాకపోవడం చేత సందేహం వస్తోందిట. ఇదే ఈ పద్యం యొక్క భావం. ఎంత ప్రార్థించినా విష్ణువు రాకపోవడం చేత ఏనుగు బాధపడిన సందర్భంలో ఉంది ఈ పద్యం. మూడవ పద్యం. మకర్రి తోడబోరు మాతంగ విభుని ఒక్కరు నిడించి పోవగాళ్ళు రాక గోరి చూచుచుండే గుంజరీయూథంబు మగలు దగులుగారే మగువలకును. మొసలితో పోరాడుతున్న గజరాజును చూసి ఒంటరిగా విడిచి వెళ్ళలేని ఆడ ఏనుగులు బాధపడుతున్నాయి. ఆడ ఏనుగులకు కాళ్ళు ఆడలేదు, అవి ఊరికే చూస్తూ ఉన్నాయి. ఆడవారికి భర్తల మీద బంధం విడదీయరానిది కదా. ఇదే ఈ పద్యం యొక్క భావం. ముసలితో పోరాడుతున్న భర్తను ఒంటరిగా విడిచి వెళ్ళలేని ఆడ ఏనుగుల బాధను సూచించు సందర్భంలో ఉంది ఈ పద్యం. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్. గరికి మకరి మకరికి గరి పరమనుచును అతల కుతల భటుల రుదు పడన్. ఏనుగు మొసల్ని చెప్పమ్మా, పర్వాలేదు చెప్పు, ఇంకా చెప్పమ్మా, చెప్పు. మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసల్ని గట్టుపైకి ఈడ్చింది.
రెండు ద్వేషం పట్టుదలలో పెంచుకున్నాయి. ఏనుగు మొసలిని తట్టుకోలేదు, మొసలి ఏనుగును తట్టుకోలేదు అనుకుంటూ పాతాల భూలోకాల శూరులు చూసి ఆశ్చర్యపోయారు. ఇదే ఈ పద్యం యొక్క భావం. బాగా చెప్పావమ్మా, ధన్యవాదాలు. సిఎన్ థ్యాంక్ యూ మ్యామ్, ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలమ్మా. సిఎన్ 1237 మార్కులు వేయవలసిందిగా గురువు గారిని అభ్యర్థిస్తున్నాను. సిఎన్ 1237 మార్కులు వేయవలసిందిగా న్యాయ నిర్ణేతలను అభ్యర్థిస్తున్నాను. 1237. ఓకే మేడం, పూర్తి. ధన్యవాదాలు గురువు గారు. అమ్మ మీరు వేశారమ్మా? నాన్న నువ్వు ఎగ్జిట్ కావచ్చు, నాన్న నువ్వు ఇంకా లీవ్ కావచ్చు రూమ్ నుంచి. అమ్మ మీరు వేశారమ్మా? ధన్యవాదాలమ్మా. ఆ సమయపాలన పాటించకుండా ఈ సమయపాలన మాత్రం పాటించాడు. 3 నిమిషాలు చదివాడు పద్యాలు. అవును, అదే ఇంకా టైం అయిపోయినా ఉత్సాహంగా ఉన్నాడు కదా అని పాడమని చెప్పాను. అదేనండి. అబ్బాయి విన్నాడు. ఎగ్జిట్ లీవ్ గా నన్ను సిఎన్ 1237 నువ్వు ఎగ్జిట్ కావచ్చు రూమ్ నుంచి. అన్న లీవ్ అయిపోవచ్చమ్మా. రైట్, వెళ్ళాడు. బాగా చదివాడు కానీ అదే ఇంతసేపు వెయిట్ చేసేందుకు. అవునండి. అదే తత్వం కదండి. ఈ న్యాయ నిర్ణేతలు కూడా ఎంతసేపు సహనంతో ఉంటారో అని చూస్తున్నారు వాళ్ళు కూడా. మనకి ప్రసాదించాలి, వాళ్ళకి కూడా అంత ఓపిక ఓర్పు అన్ని ఇవ్వాలి సార్. అందుకేనండి. పిల్లలు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నారండి కొంతమంది మధ్య. చక్కగా పాడారు. అడ్మిన్ గారు ఒకసారి మెసేజ్ పెడతారండి, ఎవరైనా పంపిస్తారేమో. నండి.
మరి ఇలాగే అని మంచి విషయాలు ఉంటే చెప్పండి, మీ తరఫున వింటాం మేము. నేను అనబోతున్నాను అదే. ఈ లోపల మేడం గారిని వారి గళ వీణను మ్రోగించమందాం అనుకున్నాను. మీరు ఆ మాట అన్నారు అంతే. ఇట్లా అనబోతున్నాను, మీరు అనేసారు అంతే. పైకి వచ్చి గదిలో కూర్చున్న కింద ఉంటుంది. అందుకే నేను గళ వీణను మ్రోగించమన్నా. ఆ వీణ అవునండి. సరే, స్వామినే తలుచుకుందాం, ఏముంది. తప్పనిసరి. మీరు అనుమతిస్తే పాడతాను. పెట్టండి. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, ఓ నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, ఓ నారాయణ తే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నర మృగ శరీర నమో నమో నమో, నర మృగ శరీర నమో నమో, నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, ఓ నారాయణ తే నమో నమో. జలదిశయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత చరణయుగా, జలదిశయన రవిచంద్ర విలోచన, జలరుహ భవనుత చరణయుగా, బలిబంధన గోపవధూ వల్లభ, బలిబంధన గోపవధూ వల్లభ, నలినోదరతే నమో నమో నమో, నలినోదరతే నమో నమో, ఓ నారాయణ తే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, ఓ నారాయణ తే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత, యాదవ కుల మోహన రూపా, ఆదిదేవ సకలాగమ పూజిత, యాదవ కుల మోహన రూపా, వేదోద్ధర శ్రీ వెంకటనాయక, వేదోద్ధర శ్రీ వెంకటనాయక, నాద ప్రియతే నమో నమో నమో,
నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో ఓ నారాయణ తే నమో 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 నమో. అద్భుతం అమ్మా, చాలా బాగా పాడారు. చాలా బాగుంది మీరు మేడం. వీణే కాకుండా సంగీతం కూడా నేర్పిస్తారమ్మా? మీరు వీణే కాకుండా సంగీతం కూడా నేర్పిస్తారా ఆన్లైన్లో? మీద పలికించాలి, గొంతులో పలికాలి కదా కొద్దిగా అన్న. వీడంత బాగా పాడడం రాదు, కానీ ఏదో దేవుడి దయ వల్ల మీరు చాలా బాగా పాడారు. బాగుంది. మీరు కూడా ఏదైనా పద్యం అందుకోండి గురువు గారు. అందుకుంటాను, ఇంకా 7 ఎవరు రాకపోతే. పద్యం వైభవాన్ని తెలిపే పద్యం ఒకటి కడిమెళ్ళ వరప్రసాద్ గారు చెప్పారు. ఇది పద్య పఠన పోటీ కాబట్టి ఔచిత్యం. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు. పద్యమునెవడురా పాత వడ్డది అంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేలనొసగు. పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేలనొసగు. పద్యమునెప్పుడో పాతి పెట్టితిమేము లోకుల హృదయాల లోతులందు. ఇప్పుడద్దాని పెకలింపయవడి తరము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంతటి వదరుతనము. వచన పద్యాలతో పద్యాల నడుములు విరగదంతాను అని ఓ మహానుభావుడు అన్నప్పుడు యుగళ సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్ గారు అందించినటువంటి పద్యం అది. ఈ సందర్భంగా గురువు గారిని తలుచుకోవాలి తప్పనిసరిగా. ప్రణవపీఠం అధ్యక్షులుగా, త్రిభాషా మహాసహస్రావధానిగా, అభినవ శుక బిరుదాంచితులుగా శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు జగమెరిగినటువంటి ప్రవచనకారులు. వారు మేము మొన్న ఒక పద్య ప్రభంజనం అని ఒక పుస్తకం వేస్తే 611 మంది కవుల పద్యాలు ఉన్నాయి దీంట్లో. దేశభక్తి మీద 650 పేజీల పద్య సంకలనం ఇది. మా సంస్థ నా సంపాదకత్వంలో వేస్తే వారు ప్రేమతో ఆత్మీయంగా ఒక 3 పద్యాలు పంపించారు. వారి కళ నుండి జాలువారిన పద్యాలు. ఈ వేదిక మీద ఔచిత్యం వాటిని చదవడం. వారు దానికి ముందు మాట పద్యాలవి, ఆశీహ్ పద్యాలు అందించారు వారు. మా సంస్థ మెతుకుసీమ అని చెప్పగానే మాట్లాడినప్పుడు, బ్రతుకు చీకటి అయినప్పుడతులమైన దివ్య భాను ప్రకాశము దశల నింప మెతుకు సాహితీ సంస్థ అర్మిలిగమారే తెలుగు జాతికి నవ్య కీర్తియున సంగే. మా సంస్థ మెతుకు సీమ కదా అని వారు ఫోన్ చేసి, మరి నిజంగా అద్భుతం ఆ సందర్భం అయితే. మీది మెతుకు సీమ అన్నావు కదా సంస్థ, నాకు మెతుకు అనంగానే హృదయం పులకరించిపోయి పద్యం వచ్చింది అన్నారు వారు. మెతుకు గదా మెతుకు గదా జనమ్ము నమినేష చయంబును చేయు ఔషధంబతుల మహాప్రభావదమటంచును పల్కును వేదరాశి సంతతము కవిత్వధారలను దారముగా వెదజల్లునట్టి ఈ మెతుకు పవిత్ర సంస్థ కవిమేళన భోజన పూర్ణయౌసుమీ. ఈ మెతుకు పవిత్ర సంస్థ కవిమేళన భోజన పూర్ణయౌసుమీ అంటారు. బ్రతుకుట బ్రతికించుట బ్రతుకుట బ్రతికించుట శాంతి తలమిడుట మెతుకు సాహితీ సంస్థ గుణాలు అతుల పవిత్రములు సంతతమును ప్రాశస్త్య పూర్ణ ధార్మిక గుణముల్. వారి చరణార విందాలకు నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు సభాముఖంగా. ధన్యవాదాలు. మాకు లంచ్ తర్వాత మళ్ళీ మంచి భోజనం పెట్టినట్టుగా ఉంది. ధన్యవాదాలు మేడం. అది పద్యం యొక్క గొప్పదనమే, మన నిమిత్త మాత్రం అంతే. ఇంకా అవునండి. బాగా చెప్పారు.
మేడం మనం అడ్మిన్ ఒకసారి కనుక్కుంటారా? మళ్ళీ మెసేజ్ పెట్టానండి, ఒక 2 minutes. వస్తే గిస్తే సినిమా హాల్లోకి ఇంటర్వెల్ కన్నా ముందు ఎంట్రీ ఇవ్వాలి. ఇంటర్వెల్ అయ్యాక నెక్స్ట్ షోకి వెళ్దాం అనుకుంటారు తప్ప ఇంకా అడుగు పెట్టారు. సినిమా వాళ్ళైతే మొదటే వచ్చేస్తారండి, ఇది సినిమా ఇది కాబట్టి. అదే మేడం, అది అందుకని మొదట పరీక్ష హాల్తో పోల్చాను, తర్వాత సినిమా హాల్తో పోల్చాను, ఇంకంతే. రాయాలనుకున్న వాళ్ళే ఫస్ట్ రాగలుగుతారు. అవును మేడం. అంటే ఈ టైం లోపల ఎప్పుడైనా రావచ్చు అనుకుంటున్నారేమో అనుకోండి. నిజంగా పోటీలు నిలిచేవారు ముందే వచ్చి ఉంటారు, తపన కలిగిన వారు. తావులు సగు తేటపాలు తేనె సోనల చింకు తేట గీతి పదాలు తెలుగు మబ్బులు చింకు తీపి జడులు అందాలు చిందించు కందార్థముల విందు తెలుగు పాపలు పల్కు తేనెలందు పద్యమన్నది వేయేళ్ల పసిడి పంట పద్యమన్నది వేయేళ్ల పసిడి పంట పద్యమన్నది తెలుగింటి పాడి పంట తెలుగు పద్యం మెపాడుము తెలుగు బాల తెలుగు తేజం వెలయంగ దిశలం రోలా తెలుగు పద్యం మెపాడుము తెలుగు బాల తెలుగు తేజం వెలయంగ దిశలం రోలా. గరికపాటి వారి పద్యం ఇది. పద్యం యొక్క గొప్పదనాన్ని, ఛందో విన్యాసాన్ని వారి పద్యంలో నిక్షిప్తం చేశారు. వారికి నమస్సులు. అమ్మ మీరు ఒక పాట అందుకోకూడదు, ఇంకొక పాట. ఇప్పుడు 2 గొంతులు అయ్యాయి కాబట్టి మిగతా 2 గొంతులు 3 గొంతులు వినబడాలేమో. మీరు ఉపాధ్యాయులేనా మేడం? సుజాత మేడం ఉపాధ్యాయులేనా? కాదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే మేడం. అయినా సరే పద్యానికి వృత్తితో సంబంధం లేదు. అయ్యా ఆవిడ పాట పాడతారు, వింటాం. సరే. అయ్యో నాకేం అంతగా వినడం వరకే, వినడం వేసుకోండి, ఆస్వాదిస్తాను బాగా. మీరు పాట ఒకసారి మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ
నమో నమో మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా నరసింహ ఋషికేశ నగదరాత్రి విక్రమ నరసింహ ఋషికేశ నగదరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ శే నరసింహ ఋషికేశ నగదరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ శయ మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీ మీ ఆడియో డిస్కనెక్ట్ అయినట్టుంది, ఆడియో రావట్లేదు. వారికి భజామి విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం అనిశం మాధవా కేశవా మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి బాగుంది చాలా మేడం. బాగా అభినందనలు పాడారమ్మా. అభినందనలు మేడం. చాలా చాలా బాగా బాగుంది. పాడారండి. శిశుర్వేత్తి వేత్తి వేత్తి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి వేత్తి గాన రసం ఫనిహి అని అన్నదానికి సార్థకత. మేడం నిష్క్రమించడం మంచిదేమో ఆలోచించండి. అంటే వాళ్ళు 3:10 వరకు వెయిట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఓకే ఓకేనండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇంకొక ఎవరైనా అక్షర కుట్టి లాంటి వాళ్ళు ఇందాకల్లా అబ్బాయిలు వస్తే బాగుంటుంది. అవును. నాకు తెలిసి ఇందాక వచ్చిన చివరి అబ్బాయి 1237 ఎవరైతే ఉన్నారో అబ్బాయి గట్టి కృష్ణమూర్తి గారి శిష్యుడై ఉంటాడు. కేరళ నుంచి వచ్చాడు కానీ అంటే ఆన్లైన్ లో నేర్చుకుంటున్నాడేమో. ఎడ్ల శ్రీకాంత్ గట్టి కృష్ణమూర్తి గారి శిష్యుడే కాబట్టి అదే శైలిలో పాడాడు, అదే శైలిలో చదివాడు పద్యాలు నా అబ్బాయి కూడా. కాబట్టి గట్టివారి శిష్యుడే ఆ పిల్లవాడు అనుకుంటున్నాను. కేరళ అయినా ఇవాళ హద్దులు లేవు కదా, ప్రసార మాధ్యమాల ద్వారా నేర్చుకుంటారు ఏదో రకంగా. కానీ తెలుగు వాళ్ళకంటే చాలా నయం ఆ పిల్లవాడు. అది గర్వించదగ్గ విషయం.
ఎస్, మొదట పిలిచినప్పుడు మొదట పిలిచినప్పుడు 1 2 4 3 రాలేడు కదా, అది అట్లాగే ఉంది. ఆ తర్వాత మళ్ళీ 1 2 4 తర్వాత 1 2 4 3 వచ్చాడు కాబట్టి 1 2 4 3 డబల్ వచ్చింది. నా ఎంట్రీలో 8 లెక్క. అవును మేడం, అవునవును. మీరు అనేసరికి మళ్ళీ ఒక్కసారి ఎస్ మీరు అనేది నయమైంది, నేనే క్రాస్ చెక్ చేసుకున్నాను. ఎస్ అంటే ఫస్ట్ 1 2 4 3 మేడం పిలిచారు, రాలేరు కదా, తర్వాత వచ్చారు కదా, అట్లా ఖాళీ గడి ఉండిపోయింది. 8 మంది. కానీ పిల్లలందరూ ముసలి అనే బదులుగా ముసలి అన్నారు, మీరు గమనించారా? అసలు ఒక్కడు కూడా, ఆ చివరి అబ్బాయి ఒక్కడు తప్ప, కేరళ అబ్బాయి తప్ప మిగతా వాళ్ళందరూ ముసలి అనే అన్నారు. అసలు ముసలి అని ఎవడు వాడలేదు. చిన్న పదమైనా కూడా అందరూ అలాగే అన్నారండి, నిన్న పిల్లలు అందరూ కూడా అలాగే అన్నారు. అదేనండి. సరే, పద్యం విడదీయడము, సంధి విసంధి చేయడం అది వేరు, కానీ తెలిసిన ఒక చిన్న పదాన్ని కూడా, మామూలు శబ్దాన్ని కూడా వాళ్ళ ఉచ్చారణలో ముసలి ముసలి అందరూ ముసలి అన్నారు, ఒక్క చివరి అబ్బాయి తప్ప. ఆఖరికి గద్యం చదివిన ఆ గద్య చదివిన అమ్మాయి కూడా ముసలి అని అన్నది మళ్ళీ వాళ్ళు. అడ్మిన్ గారు 3:10 వరకు చెప్పారా వెయిట్ చేయమని, ఎప్పటిదాకా వెయిట్ చేయమన్నారు? 3:10 దాకానే చెప్పారండి. ఇంకో 3 నిమిషాల్లో విముక్తి అన్నమాట. మన లాభక్యంత లేదనుకోవాలేమో ఇప్పుడు. అంతే అండి. ఆ పద్యం మీరు పాడేసి ముగించేయండి. లేదు, నేను ఇంకా పద్యం చెప్పాను, అయిపోయింది. పచ్చడి భోజనం మొదలే. ఈ టైంలో అంటే మొత్తంగా ఒక రోజుకి ఎన్ని రూమ్స్ అవుతున్నాయి, ఎన్ని స్లాట్స్ అవుతున్నాయండి? 6 స్లాట్సా 4? అడ్మిన్ గారు ఎన్ని స్లాట్స్ అవుతున్నాయి? 4. రోజుకి ఎన్ని స్లాట్స్ అవుతున్నాయి? రోజుకి 6 అండి. 6 స్లాట్స్ అవుతున్నాయి. ప్రతి స్లాట్ లో 50 మంది హాజరు కావాల్సిన వాళ్ళు, నమోదు చేసుకున్న వాళ్ళు. అవును, హాల్ టికెట్స్ తీసుకున్నారు ఎంతమంది? అదేనండి, అదే. మళ్ళీ ఫైనల్ ప్రోగ్రామ్, ఫైనల్ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందండి? వీళ్ళల్లో సెలెక్షన్ చేసిన తర్వాత 2వ ఆవృత్తి ఉంది కదండి. ఈ ఎంపిక పూర్తయిన తర్వాత ఉంటుండొచ్చు మేబీ. ఆ రోజు ప్రారంభ సమావేశంలో అన్నారు కదా, ఈ రిజల్ట్స్ కన్సాలిడేషన్ అవన్నీ పూర్తి చేసిన తర్వాత దీంట్లోంచి మెరుగైన వాళ్ళని తీస్తే గానీ మళ్ళీ స్లాట్స్, మళ్ళీ బుకింగ్ సేమ్ ప్రాసెస్ లో 2వ ఆవృత్తి ఉంటుండొచ్చు. ఆ తర్వాత విజేతల దాకా. అందరినీ వడబోయడం తేలికే, వడబోసిన తర్వాత వాళ్ళని వడబోయడం కష్టం.
ఈసారి తేలిగ్గానే ఉంటుంది వాళ్ళకి. అవును మేడం, అవునండి. అడ్మిన్ గారు ఒకసారి మెసేజ్ పెడతారా? కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు మెసేజ్ ఆల్రెడీ పెట్టారు కదండి 310 అని. ఇంకా ముగించొచ్చా? ముగించండి. శ్రీ ప్రణవపీఠం మరియు శ్రీ వాగ్దేవి కళాపీఠం సంయుక్తంగా నిర్వహించిన ఈ గజేంద్ర మోక్షం పద్యపఠన పోటీలకు మీరు చూపిన విశేష ఆదరణకు ధన్యవాదాలు. తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీమాన్ క్షమించాలి. పర్వాలేదు మేడం, పర్వాలేదు. శ్రీమతి శ్రీ లతా రావినూతల గారికి, శ్రీ అవసల భానుప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పోటీలు దిగ్విజయంగా సాగేలా ఆశీర్వదించిన శ్రీ బ్రహ్మశ్రీ వర్ధిపతి పద్మాకర్ గురువు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. నమస్కారం. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్ అడ్మిన్ గారు. జై శ్రీరామ్. Can leave the room and